సో ఇప్పుడు మనం ఫేమస్ ఆర్టిస్ట్ రమేష్ గురజాల గారి ఆర్ట్ల దగ్గర ఉన్నాము. సో ఈ ఆర్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. సో మీ పేరండి? దివ్య అండి. సో దివ్య గారు, ఈ ఆర్ట్ ఏదైతే మనం చూస్తున్నామో దీని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇది బీడ్స్ ఆన్ లెనిన్ క్లాత్ అండి. ఎవ్రీ బీడ్ స్టిచ్ చేస్తారు. లైక్ ఇది విష్ణు లక్ష్మి, లక్ష్మీదేవి ఏమో ఎల్లో కలర్స్తో చేశారు, విష్ణు ఏమో బ్లూ కలర్స్, అండ్ లోటస్ సిల్వర్ పింక్. వీ హ్యావ్ యూజ్డ్ సిల్వర్ పింక్. ఇవి లోటస్, లక్ష్మీదేవి అంటే కమలము లోటస్ ఎక్కువ కదా, సో లోటస్ లీవ్స్ ఇవన్నీ డిజైన్ చేసి వేశారు. రమేష్ గుర్జాల గారు శ్రీకాళహస్తి బేస్డ్ ఆర్టిస్ట్ అండి. సో ఆయన థీమే మైథాలజీ, లైక్ గాడ్స్, అందులో గాడ్ స్టోరీ, కలంకారీతో లోపల గాడ్ స్టోరీ చేస్తారు. సో అలాగైతే ఇది కలంకారీ స్టైల్ అనమాట. సో ఈ ఆర్ట్ ఉందో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇది అనంత పద్మనాభ స్వామి అండి, శేషనయన. ఇందులో విష్ణు, ఇందులో దశావతారు ఉంది, విష్ణులో దశావతారు ఉంది. 10 అవతారాలు ఆఫ్ విష్ణు, మత్స్యావతార్, కూర్మ, వరాహ, సో కృష్ణ, రామ, బలరామ, కల్కి, సో ఇలా 10 అవతారాలు. ఆయన స్టైలే మినియేచర్ చేయడం. ఇది చాలా తక్కువ మంది చేస్తారు, ఇది చాలా టైం పడుతుంది. ఇందులో చాలా లేయర్స్ ఆఫ్ కలర్స్ వర్క్. ఇది ఆల్మోస్ట్ 1 month పడుతుంది ఆయనకు చేయడానికి. ఆయన ఇండియాలోనే ఇప్పుడు లీడింగ్ ఆర్టిస్ట్. ఇది ఆనంద్ పంచాల్ అని బాంబే ఆర్టిస్ట్ అండి. లైక్ ఆయనదంతా రియలిస్టిక్గా ఉంటుంది ఆనంద్ పంచాల్ది. ఇది మనకి ఆర్ట్లా ఉండదు, బట్ ఇది అక్రైలిక్ ఆన్ క్యాన్వాస్. కలర్స్ కానీ ఏవైనా చాలా బాగుంటాయి. ఆనంద్ పంచాల్ బాంబే ఆర్టిస్ట్ అండి. ఇందులో ఒక ల్యాండ్స్కేప్ లా, హట్స్ చూడగానే ఒక మంచి ఫీల్ వచ్చేటట్టు, ది కలర్స్, ఇల్లులు ఇలా. థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. సో చూసారు కదా, ఇది ఒక ల్యాండ్స్కేప్, దీంట్లో కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవన్నీ చూడొచ్చు అనమాట. కానీ ఇవి మైథలాజికల్లీ మనము అంటే రమేష్ గురజాడ గారు మనకి ఇవి తయారు చేశారనమాట. ఈయన చాలా చాలా ఫేమస్ ఆర్టిస్ట్. సో ఇలాంటి ఆర్ట్స్ చూడడం కూడా మన అదృష్టం అని భావించవచ్చు. సో ఇంకా కొన్ని మనం చూద్దాం పదండి. సో ఇక్కడ ఇంకా కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. नमस्ते। सर एक आर्ट के बारे में हम लोगों को एक्सप्लेन करिए कि ये आर्ट किसने बनाया है? ये एलन राणा है, दिल्ली बेस्ड आर्टिस्ट हैं, उन्होंने बनाया है। हाँ, तो आप ये आर्ट के बारे में कुछ एक्सप्लेन करिए कि इसका थीम क्या है, क्या बोलना चाह रहे हैं आर्टिस्ट, क्या बोलना चाह रहे हैं? ये आर्टिस्ट बेसिकली ये कामाख्या टेम्पल उसने सिंबॉलिकली बनाया है और एक फैमिली बनाई है। फैमिली जो है कामाख्या टेम्पल विजिट कर रही है, तो इट्स अ स्पिरिचुअल जर्नी ऑफ ए फैमिली, दैट्स अ टाइटल। और ये उसने माउंटेन्स बनाए हुए हैं क्योंकि असम के उधर माउंटेन्स बहुत हैं नॉर्थ ईस्ट में, तो उसने सारा सिंबॉलिकली बना के दिखाने की कोशिश की है। సో చూసారు కదా, ఇది అస్సాంలోని ఒక టెంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో టెంపుల్ ఇది అస్సాంలో ఉండే ఇలాంటి మౌంటైన్స్ అండ్ ఒక ఫ్యామిలీ, అంటే ఆ ఫ్యామిలీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది అనమాట ఈ చిత్రంలో ఉన్న థీమ్ అండ్ స్టోరీ ఇది అనమాట. సో और एक एक्सप्लेन करिए सर, ये जो आर्ट है इसके बारे में आप कुछ बताइए. ये देवज्योति रे हैं, ये बेंगलोर बेस्ड आर्टिस्ट हैं। ये बेसिकली स्यूडो रियलिस्टिक पेंटिंग के ऊपर काम करते हैं। ह्यूमंस का जो डे टू डे कुछ एक्टिविटी होता है उसको डिपिक्ट करते हैं हमेशा। సో చూడండి, ఇప్పుడు మనము డే టు డే లైఫ్ ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి ఆర్టిస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా. అంటే ఇది ఒక రాజస్థానీ దిఖరా ముझे, करेक्ट है? जरूरी नहीं राजस्थानी, अगर इनके और दूसरे काम देखें उसमें कोई, ये जैसे ये वाला काम है इसमें राजस्थानी कुछ नज़र नहीं आ रहा है। ये मॉडर्न लिविंग मतलब फैमिली का डिपिक्ट किया हुआ है। और उनके इधर भी काम रखे हुए हैं, उसमें भी मतलब ऐसा कुछ नहीं है कि वो राजस्थानी, वो रूरल, बाई चांस वो रूरल उसमें है, इसलिए आपको लग रहा है। ఓకే, సో ఈ చిత్రకారుడు ఎవరైతే ఉన్నారో రూరల్ బ్యాక్గ్రౌండ్ మీద అండ్ ఆధునిక బ్యాక్గ్రౌండ్ మీద తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ చిత్రాలన్నీ దానికి రిలేటెడే ఉన్నాయి. సో ప్రతి ఒక్క చిత్రంలో కూడా ఆయన అవే స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంకా మరిన్ని చిత్రాలు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఇన్ని అయితే ఆర్ట్లు చూసాం, కానీ అవన్నీ వేరు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆర్ట్లు వేరనమాట. అవి మనం కొద్దో గొప్ప అర్థమయ్యేవి, కానీ ఇవి
అస్సలు అయితే అర్థమే కావట్లేదు. సో ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నారు మనం డైరెక్ట్ ఆర్టిస్ట్నే అడిగి తెలుసుకుందాం. సో నాతో పాటు ఉన్నారు డాక్టర్ షెఫాలి గారు, అంటే ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. తనే ఈ చిత్రాలను గీశారు. సో తనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో मैडम आप बताइए कि ये जो आर्ट है इसका मीनिंग क्या है, हम लोगों को कैसे इसका मीनिंग आप एक्सप्लेन करो. अभी ये मैंने एब्स्ट्रैक्ट किया है और एक्रेलिक कलर्स यूज़ किया है. अभी हर एक जो आप देख रहे हो उसमें मीनिंग आपके परसेप्शन से अलग रहता है, मेरे एज एन आर्टिस्ट परसेप्शन से अलग रहता है. लेकिन जब मैंने कैनवास पे ये पेंटिंग किया है तो उसका परसेप्शन, इस पे मैं एक छोटा सा मीनिंग बोल सकती हूँ कि ये ग्रीन कलर है, येलो कलर है, दैट इज़ लाइफ. और एक ऐसा होता है दैट वी फील दैट वी आर बीइंग सैड और मे बी डिप्रेस्ड, बट देयर इज़ ऑलवेज अ स्पेस टू रिजुविनेट आवरसेल्फ, टू गो फर्दर, टू थिंक अहेड. सो अ न्यू ग्रोथ. So this is a new growth. ఓకే, సో చూసారా. సో ఈ ఆర్ట్ గురించి మేడం ఏమంటున్నారంటే ఇది గ్రీన్ అండ్ ఎల్లో అనే కలర్, అక్రేలిక్ కలర్ యూజ్ చేశారనమాట. దీనికి మీనింగ్ ఏమొస్తుందంటే న్యూ గ్రోత్, న్యూ లైఫ్. అంటే మనలో ఉన్న బాధ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని మనం కొత్తగా జీవించడమే ఈ ఆర్ట్ యొక్క మీనింగ్ అనమాట. సో ఇంకొక ఆర్ట్ గురించి మనం మాట్లాడదాం. సో मैडम ये इसके बारे में एक्सप्लेन करो कि इसके बारे में क्या हम लोगों को मालूम करना है, क्या बोल रहा है ये पेंटिंग. अभी ये फॉरेस्ट टाइप दिखता है. जब भी ग्रीन और येलो आता है तभी भी मुझे ऐसा लगता है दिस इज़ ऑलवेज अ ग्रोइंग पीरियड. सो नया कुछ करने का है, नया लीप लेने का है. सो इट इज़ ऑलवेज ऑन अ ग्रोइंग साइड, राइजिंग साइड. సో ఇది గ్రీన్ అంటే ఫారెస్ట్ థీమ్ అంటండి. అంటే రైజింగ్ అంటే మొక్కలు, అంటే మన ఫారెస్ట్లో, అడవుల్లో ఎలా మొక్కలు కొత్త జీవితాన్ని ఇచ్చుకుంటూ పెరుగుతాయో దాన్ని ప్రతిబింబిస్తుంది. పైగా మనం ఏ పెయింటింగ్ చూస్తున్నామో దాంట్లో అంటే మన భావాలే మనకు కనిపిస్తాయంటే ఆర్టిస్ట్ రాసింది కాక మనం ఏమనుకుంటున్నాం కూడా అది మనము చూడొచ్చు ఈ పెయింటింగ్లో. సో ఇంకొక ఆర్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో इसके बारे में एक्सप्लेन करिए प्लीज़. दिस इज़ एक्चुअली फायर, लेकिन फायर हमेशा कुछ डिप्रेशन में नहीं रहता है. कुछ फॉरेस्ट में जो फायर रहता है वो फॉरेस्ट पूरा बिखर जाता है. लेकिन ये जो मैंने फायर दिखाया है वो इट इज़ नॉट अ डिवास्टेटिंग फायर. वो एक्चुअली ये मन की भावना है. जो मन में कुछ अपने को थॉट प्रोसेस जब आती है तब थॉट प्रोसेस से अपने को वी हैव समथिंग टू डू. वी आर वेरी एंशियस and we have to go ahead and do something. So that is that fire, that is a thought which is there in the mind. సో ఈ చిత్రం ఏం చెప్తుందో తెలుసా, అంటే మనలో మనం ఏదన్నా సాధించాలి అనే తపన ఏదైతే ఉంటుందో అది ఫైర్ అన్నమాట. అంటే ఆ అగ్నిలాగా మనకి ఆ ఆలోచన ఏదన్నా చెయ్యాలి అనే తపన ఉంటుందో దాన్నే చూపిస్తుంది, దాన్నే ప్రతిబింబిస్తుంది ఈ చిత్రం అన్నమాట. సో చూసారా, ఇలాంటి వెరైటీ ప్రతి ఒక్క చిత్రంలో ఒక స్టోరీ ఉంది, ఒక థీమ్ ఉంది అండ్ ఒక కలర్ ఉంది. సో ఇది ఆర్టిస్ట్ మనకు చెప్పాలనుకునే స్టోరీ అన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.